వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈ రోజు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్కి సంబంధించి ఈస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించి ఇంకో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో మనం గత 2 రోజుల క్రితమే ఈ యొక్క ఈస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దాని గురించి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఈస్ట్ గోదావరి కాకుండా ప్రతి డిస్టిక్కి సంబంధించి కూడా మనం ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ ఇచ్చినా కూడా చాలా ఎర్లీగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేవరకు మనకి ఈస్ట్ గోదావరి సంబంధించి ఇంకో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ వర్క్ ఎట్ క్రైటీరియా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అంటూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద వీటిని ఇస్తున్నారంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో మనం చూద్దాం ఈ యొక్క పోస్టులు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా శాలరీస్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తారనమాట. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. ముందుగా ఇది వచ్చేవాటికి ఒక వేకెన్సీ ఉంది, 28,000 వరకు ఉంది శాలరీ. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. నెక్స్ట్ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్ FNO అనమాట. 6 వేకెన్సీస్ ఉన్నాయి, 12,000. ఇది అవుట్సోర్సింగ్ ప్రాసెస్. శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ 13 వేకెన్సీస్ హైయెస్ట్ ఉన్నాయి అనమాట. 12,000 వరకు ఉంది శాలరీ. ఇది వచ్చేవాటికి అవుట్సోర్సింగ్ బేసిస్ అనమాట. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేవాటికి 10-20 అనమాట. ఈ కింద ఈ రెండు కూడా అంటే 19 పోస్టులు దాదాపుగా ఇవి 10th క్వాలిఫికేషన్ మీద మ్యాక్సిమం ఉన్నాయన్నమాట. హైయెస్ట్ జాబ్స్ ఇవే. ఇక ల్యాబ్ టెక్నీషియన్ అది ఇంటర్ ఈ యొక్క కెమిస్ట్రీ ఎవరైతే స్పెషలైజేషన్ కలిగి ఉంటారో వారు అన్నమాట ఎలిజిబుల్. చూద్దాం ఇక్కడ మనకి ఇవన్న అప్లికేషన్ ఫీల్డ్ ఫర్ ది అబౌవ్ పోస్ట్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ 4th జూన్ 4వ తేదీ జూన్ లోపు పంపించాలన్నమాట మనం పోస్ట్ ద్వారా అంటూ చాలా క్లియర్ అవ్వడం ఉంది. లేకుంటే అక్కడికి వెళ్ళైనా వచ్చు అనమాట మనం. సో ఇక్కడ వచ్చేవారికి ఇది నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆఫ్ శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ టు వర్క్ ఆఫ్ ది PHCS ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంటూ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ 2 అనమాట. ఇది May 31st రిలీజ్ అయింది. సో మనకు అఫిషియల్గా ఇప్పుడే వచ్చిందనమాట వెబ్సైట్లో. సో ఇక్కడ వచ్చేవాటికి మనం చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి కానివ్వండి, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్, శానిటరీ కమ్ అటెండర్ కమ్ వాచ్మెన్కి సంబంధించి అనమాట. ఇక మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే వీటికి ఖచ్చితంగా DMLT BSc కెమిస్ట్రీ వొకేషనల్ కోర్సు చేసిన వాళ్ళు ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్కి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా AP పారామెడికల్ బోర్డులో మనం రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్కి 10th క్లాసు, అదేవిధంగా శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఇది 10th క్లాస్ ఈక్వలెంట్ అండి. ఏజ్ వచ్చేప్పటికి 42 years అనేది మించకుండా ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ అయితే SC ST OBC వాళ్ళకి ఖచ్చితంగా అప్లికేబుల్ అయితే. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, SC ST BC అదేవిధంగా OC EWS వరకు 5 years వరకు ఉంది. ఇక మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వారికి 10 years వరకు ఉంది అనమాట. ఇక జనరల్ సెలక్షన్ ప్రాసెస్ అంటూ కూడా చాలా క్లియర్గా ఉంది. నేను ప్రతి దాంట్లో చెప్పాను, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసినట్లయితే చాలా క్లియర్గా అర్థమయ్యేది. సో ఇక్కడ నేను చెప్తాను, ప్రీవియస్ వీడియోస్కి సంబంధించి ఇంకా డేట్స్ ఉన్నాయి, అయిపోలేదు, వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఈ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్లో మనకు వచ్చినటువంటి సపోజ్ 10th బేస్ మీద ఏంటంటే మనకి 10thలో వచ్చినటువంటి స్కోర్లో ఎంత అయితే ఉంటుందో అట్లా 75% అయితే తీసుకుంటారు. అదేవిధంగా మనం ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క హాస్పిటల్స్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి సమయం కానివ్వండి, కోవిడ్ టైంలో పనిచేసినట్లయితే ఈ యొక్క 50 మార్క్స్ అనమాట మ్యాక్సిమం మార్క్స్. అవి ప్రతి 6 monthsకి 5 marks లెక్క మ్యాక్సిమం 15 marks అయితే యాడ్ చేయబడతాయి. అదేవిధంగా 10th అయిపోయి ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్కి ఇయర్కి 1 mark లెక్క మ్యాక్సిమం 10 marks వరకు యాడ్ చేయబడుతుంది అనమాట. ఇలా 100 marksకి మ్యాక్సిమం ఎవరికైతే 60 to 70 మధ్యలో ఉంటారో ఈజ్ గెట్ ద జాబ్ అనమాట కంపల్సరీ. సో రిజర్వేషన్ పర్సన్స్ 50 లోపు ఉన్నా సరే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అనమాట. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే మంచి జాబ్స్ అనమాట. కార్పొరేషన్ పరిధిలో ఉన్నది. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అవుట్సోర్సింగ్ ప్రాసెస్ జాబ్కు మనం జాయిన్ అయితే దీనివల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయని అంత ఈజీగా కాదు. రాబోయే మనం ఏ ఎగ్జామ్ రాసినా సరే మినిమం 20 marks వరకు యాడ్ చేసే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా మనకి ఏ గవర్నమెంట్ ఏ క్షణంలో వచ్చినా పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఉద్యోగ భద్రత ఉంది వీటికి, కార్పొరేషన్ పరిధిలో కాబట్టి.
ఇక మనకి చాలా క్లియర్‌గా డేటా అయితే ఇలా రావడం జరిగిందనమాట. మంచి జాబ్స్ ఇవి ప్రెజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు. శాలరీస్ కూడా పర్లేదు 30,000 వరకు ఉన్నాయి మినిమంగా. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హౌ టు అప్లై టు రెజ్యూమ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. మనం సరే ఏ సర్టిఫికేట్ యాడ్ చేయాలంటే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ హై క్వాలిఫికేషన్ క్యాస్ట్ కానివ్వండి, స్టడీ సర్టిఫికేట్స్, ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ స్పెషల్ స్పోర్ట్స్ కోటా కానివ్వండి, ఎన్సీసీ ఇలా ఏది ఉన్నా సరే స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం అటాచ్ చేసేసి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క ఎన్వలప్ పవర్లో అడ్రస్కి మనం సెండ్ చేసేయాలంటే 4th క్లాస్ వరకు నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది ఇచ్చారు. ఇక మనం ఈ యొక్క కాపీస్ సిమిలర్లీ అప్లికేషన్ షల్ బి సబ్మిటెడ్ ఇన్ ద ఫార్మెట్ క్లోజ్డ్ దిస్ గైడ్లైన్స్ ఓన్లీ అంటూ కూడా మనకి కండిషన్స్ అండ్ అపాయింట్మెంట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అండి ఈ యొక్క అపాయింట్మెంట్ మొత్తం కూడా సెలక్షన్ ప్రాసెస్. ఇదిగోండి డిపార్ట్మెంట్ డెసిషన్ ఫైనల్, అదిగోండి డిపార్ట్మెంట్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అంటూ కూడా మనకి ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఈ 4th డేట్లోపు మనం ఇవన్నీ ఇచ్చేసేయాలన్నమాట. సో ఇది ప్రధానంగా మనకి ఈరోజు తూర్పుగోదావరి డిస్టిక్కి సంబంధించినటువంటి 10th క్లాస్ బేస్ మీద ఎక్కువగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్లో చూసాం. కానీ 10th బేస్ మీద ఇన్ని వేకెన్సీస్ ఎక్కువగా ఉన్న నోటిఫికేషన్ ఏకైక నోటిఫికేషన్ ఇదేనండి. నేను ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేసిన వాటిలో 19 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ.